1,00,000 కోట్లు చంపగానే అయిపోయానుకుంటాను. ఇక ఏ తరలి చేయొచ్చు, నువ్వు ఇస్తా కదా కాదన్నాడు. అప్పుడు ఫస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసేద్దాం, క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మనం క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అది అనౌన్స్ చేయాలి కదా. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తుంటారు మా మీద, మీరు రెండు ఒకటి అంటారు. ఇద్దరు కలిసి మా యుద్ధం చేస్తారు. అసెంబ్లీనే అసెంబ్లీ అన్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగిన చెప్తున్నా, వీళ్ళిద్దరు ఒకటి. అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు కలుస్తారు. ఎవరు వీళ్ళు కలుస్తారు. మాది ప్రభుత్వం మాది ఎవరైనా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇంత పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ నాకు అది అని. ఇప్పుడు అసెంబ్లీలో కలిసి ఉన్నది ఎవరు? నిన్నమన్నా బీజేపీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఎవరు? కలిసి కొట్లాడుతూ ఉన్నది ఎవరు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు కలిసిన ఆచరణ లేదు బీఆర్ఎస్ పార్టీ. మేము బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోము. ఎమ్మెల్యేలు మాదలకు వస్తున్నారు, దానికి పోతున్నారు ఎమ్మెల్యేలు. ఇంకెంతమంది మిగిలినారు? చిట్టి లెక్క డైరెక్ట్ మాట్లాడుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. డైరెక్ట్ లైవ్ చూసినాం కదా మనం. మేము దోస్తులము ఆలింగనం చేసుకుంటారు, అలబలు చేసుకుంటారు, అనుకుంటే దావతులు చేసుకుంటున్నారు. మళ్ళీ బయటకు వేసుకోవాలి ప్లాన్ ప్రకారం. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ బీజేపీ కొంటున్నారు, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ బీజేపీ కొంటారు. ఓటాక బీఆర్ఎస్ ఉన్నారు, వీళ్ళు మంత్రులు కలవడే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, మమ్మల్ని ఓటైనా ఇద్దరు కలిసి ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు కూడా చర్చ లేదు. బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ ఎమ్మెల్యేలను గంప కింద గమ్మారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు విక్తారు, కోళ్ళకే విక్తారు. వాళ్ళు పడుచుకోరండి, వాళ్ళు మర్చిపో. మళ్ళీ ఆ పేరు తీసి మళ్ళీ బ్రేకింగ్ వస్తే వాళ్ళ పార్టీ పెరుగుతుంది. ఎందుకు దాని గురించి అంతా వాళ్ళ ఇద్దరి మధ్య అంతరికి గొప్పదాల వాళ్ళు. రాత్రి మాడుకుని రేపు ఏమనాలంటే నువ్వు ఇదాను. ఎందుకంటే బీజేపీ పెరగద్దు. ఈడ బీజేపీ పెరగద్దంటే బీజేపీ స్ట్రెంత్ అవుతున్నది. కాబట్టి బీజేపీని అడ్డుకోవాలంటే మన ఇద్దరం తెచ్చుకోవాలి. మన ఇద్దరు తెచ్చుకుంటే బీజేపీ లైన్ లో ఉండదని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కానీ ఈయన అసెంబ్లీ ఏమైంది, వాళ్ళిద్దరు ఒకటే. మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు హీరోలకు కొట్లాడారు మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు. మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల దాడికి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేకపోయింది. అందుకే ఇద్దరు ఒకటారు వాళ్ళు అసెంబ్లీలో. మరి వాళ్ళిద్దరు ఒకటా, మేము ఒకటా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మరి 8,000 కోట్లు రాయించింది. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల పైగా నిధులు మూసీ రివర్ ఫండ్ చేస్తాను. మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు రాయించాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఎందుకు అప్పుడు ఎప్పుడే కదా కేంద్రం సహకారంతో చేస్తాం అనలే కదా. మరి నా బడ్జెట్ ఎందుకు రాయించలే? 1,00,000 కోట్ల రూపాయల నిధులు ఎందుకు రాయించలే మూసీ రివర్ ఫండ్ అని చిత్తశుద్ధి ఏంది చెప్పాలి. అప్పుడే కేంద్రాన్ని మాట్లాడతాం, కేంద్రం ఇస్తేనే మేము చేస్తామన్నా. ఎందుకు మాట్లాడలే? మరి బడ్జెట్ లో మూసీ రివర్ ఫ్రంట్ కు ఎందుకు ప్రత్యేకంగా 1,00,000 కోట్లు కేటాయించలేదు?